ప్రేమ కలిగిన దేవుడు, సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామములో మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. అగాపే మినిస్ట్రీస్ ద్వారా సువార్త ధ్వని అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే లేఖన ప్రభావాన్ని బట్టి ఈ సువార్త పరిచర్యని ప్రారంభించి చాలా కాలం నుంచి ముందుకి కొనసాగిస్తున్నాం. మరలా తిరిగి మీదటి నిలవడానికి దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉండగా అనేకులు రక్షించబడాలి, అనేకుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు కొలువై ఆయన ఇష్టము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉండగా వారు ఆశీర్వించబడాలని మా ఆశ, మా అభిలాష. ముఖ్యంగా మీకు తెలియపరిచేటటువంటిది, మరి అగాపే ప్రార్థనా మందిరం మాంటిసోరీ స్కూల్ వీధి చివర, రైల్వే స్టేషన్ రోడ్, బ్యాంక్ కాలనీ, అక్కడ జరుగుతున్నటువంటి మా ఆరాధనలు ఉదయకాలం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలో దైవజనులు కొల్లి ప్రసాద్ గారు ఉన్నారు. వారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటారు. అందరికీ వందనాలు. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా సువార్త ధ్వని అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఆ అంశము ఏంటయ్యా అని ఆలోచన చేస్తే, సిద్ధపరచబడిన విందు. అంశానికి నేను ఇస్తున్న పేరు, నేను మాట్లాడబోయే అంశానికి, మాట్లాడబోయే ఆ వాక్యానికి, దేవుని మాటలకు నేను ఇస్తున్న అంశము పేరు సిద్ధపరచబడిన విందు. క్రైస్తవ జనాంగముగా క్రీస్తుని అంగీకరించిన బిడలగా మనందరికీ కూడా ఒక ఆశతో మనందరం కూడా ఇహలోకంలో జీవిస్తూ ఉన్నాం. ఏంటయ్యా ఆ ఆశ అని ఆలోచన చేస్తే, ఇహలోకాన్ని విడిచిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిన తర్వాత క్రైస్తవులమైన మనందరికీ కూడా పరలోక రాజ్యము, నిత్య రాజ్యము అనేది ఒకటి ఉందని, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యత కలిగి మనం ఈ లోకంలో జీవించాలని, రక్షింపబడిన వారిగా మనం జీవించి క్రీస్తును అంగీకరించిన వారిగా క్రీస్తును పోలి మనం నడుచుకోవాలనే ఒక ఆశ. అవును ప్రియులారా, ఆ ప్రాముఖ్యమైన పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు వారు తను ఇచ్చిన ఉపమానాలలో ఒక ఉపమానంగా ఆయన పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడడం జరుగుతుంది. చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వివరిస్తూ, పరలోక రాజ్యాన్ని యొక్క విశిష్టతను వివరిస్తూ ఆయన చెప్పిన ఉపమానం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి కనుక మనం చూసినట్లయితే, యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయిరి. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనకు ఒక విందు కనబడతా ఉంది. పరలోక రాజ్యము తన కుమారునికి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఒక రాజును పోలి ఉన్నది. తన కుమారుని పెండ్లి విందుకు సిద్ధము చేయబడినది. ఆ విందుకు రమ్మని సమస్త జనాంగముకి ఆహ్వానము పంపినప్పుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా ప్రేమతో మనల్ని కుమారులుగా స్వీకరించాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని మన తండ్రి అయిన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధతగా జీవితం. ప్రియులారా, పరిశుద్ధత అంటే ఏదో అనుకుంటున్నారేమో. పరిశుద్ధత అంటే పాపాన్ని విడిచిపెట్టుట, పాపానికి దూరంగా ఉండడమే పరిశుద్ధత అని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మనం బాప్తీసం పొందుకున్నాం. బాప్తీసం పొందుకుని క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాం. బాప్తీసము ద్వారా ఆయనను రక్షణగా స్వీకరించి ఆయన బిడలుగా మనం పిలువబడతా ఉన్నప్పుడు బాప్తీసము ద్వారా పాపాన్ని విడిచిపెట్టాం. ఒకసారి చనిపోయిన మనము బాప్తీసము విషయమై చనిపోయి తిరిగి ఆత్మ విషయమై జన్మించిన మనము ఆ పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధులుగా క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన బిడలుగా రక్షణ పొందిన మనము రక్షణ వస్త్రాన్ని ధరించుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, పరలోక రాజ్యపు విందులో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న మనము పరిశుద్ధతను కలిగి ఆయన కోరుకున్న రీతిగా
ఈ లోకంలో జీవించాలని ఆశపడతా ఉన్నాడు. పరిశుద్ధత పొందుకున్న మనం కొన్ని లక్షణాలు మనలో ఉండకూడదని కూడా ఆయన స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. అది కూడా చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధతగా రక్షణ పొందుకున్న మనము, క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతూ ఉన్న మనము, క్రీస్తును అంగీకరించిన మనము ఏ రీతిగా ఉండకూడదు ఆయన చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. వారి పరిశుద్ధతను కాపాడుకోవడానికి వారు ఎరిగిన దేవుని వాక్యం వారి హృదయంలో ఉంది కనుక ఆ హృదయంలో ఉన్న వాక్యం వారిని పాపములో పడకుండా కాపాడింది. తద్వారా వారు దేవుని కృపా కటాక్షాలను పొందుకున్న వారిగా మనకు కనబడతారు. అదేవిధంగా మరొక వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఏసేపు గారు పోతీఫెరా భార్య ఏసేపును బలవంతం చేసినప్పుడు అతని హృదయంలో ఉన్న వాక్యం చెబుతూ ఉంది, దేవుని ధర్మశాస్త్రానికి ఏ రీతిగా నేను పాపము చేయగలను, దేవుని వాక్యానికి ఏ రీతిగా నేను పాపము చేయగలను అని ఆయన హృదయంలో ఉన్న వాక్యం చెప్పడం ద్వారా ఏసేపు గారు ఆ పాపములో పడకుండా ప్రత్యేకింపబడ్డాడు, తప్పించుకున్నారు. తద్వారా ప్రధానమంత్రి స్థానంలో దేవుడు ఆయనను కూర్చుండబెట్టారు. ప్రియులారా, గమనించండి, చీకటి నుండి వెలుగులోకి వచ్చాం మనం. చీకటిని పాలద్రోసి వెలుగువంతమైన జీవితాన్ని జీవించడానికి యేసును అంగీకరించాం, రక్షింపబడ్డాం. కనుక వెలుగువంతమైన జీవితాన్ని మనం జీవించాలి. మరలా వెనక్కి తిరిగి ఆ చీకటి జీవితాన్ని మనం చూడకూడదు. ప్రియులారా, గమనించండి, లోకాన్ని జయించే జ్ఞానాన్ని వెతకదాం. లోకాన్ని జయించే జ్ఞానాన్ని వెతికి సంపాదించి ఆత్మను బలపరుచుకుందాం. తద్వారా మనం నిత్యరాజ్యాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరించి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరుతాం. మనందరం కూడా బాప్తీసం తీసుకున్న వారమే. క్రీస్తుని అంగీకరించిన మనందరం కూడా బాప్తీసం తీసుకుని క్రీస్తును రక్షకునిగా అంగీకరించాం. ప్రియులారా, బాప్తీసము ద్వారా మనం ఒకసారి మరణించాం. ఆత్మ విషయమే మరలా జనించాం. మరణించిన మన పాప జీవితాన్ని మన బ్రతుకుల్లో ఉంచకూడదు. చనిపోయిన వారు మరలా మనకు కనబడతారండి. చనిపోయిన వ్యక్తి ఎక్కడ కనబడతాడు? కేవలము గోడ మీద ఉన్న ఫోటోలోనే కనబడతాడు. అవునా? మరలా మీకు ఎక్కడైనా కనబడతాడా? లేదు. కనబడిన మనం చూసే ధైర్యం మనకి లేనే లేదు. కానీ చనిపోయిన వ్యక్తి కేవలం గోడకున్న ఫోటోల్లోనో, మన మొబైల్స్లోనో, సిస్టంలోనో ఉన్న ఫొటోస్లోనో మనకు కనబడతాడు. అవునా ప్రియులారా? కనుక మనము బాప్తీసము ద్వారా మన పాత జీవితాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టేశాం. ఇప్పుడు రక్షకుని స్వీకరించుకుని పరిశుద్ధుని స్థానంలో, దేవుని కుమారుని స్థానంలో ఉన్న మనము పరిశుద్ధంగానే మనం జీవించాలి. నీతివంతమైన క్రియలే మనం జరిగించాలి. మరలా పాత జీవితం మన జీవితాల్లో కనబడకూడదు. చీకటి బ్రతుకులు మన జీవితాల్లో మనకు కనపడదు. మనం వెలుగుమంతమైన జీవితంలోకి వచ్చేసాం. వెలుగుని అంగీకరిస్తున్నాం. వెలుగుని అంగీకరించిన మనము, వెలుగుని స్వీకరించిన మనము ఆ చీకటి బ్రతుకు మన జీవితాల్లో ఉండకూడదు. కేవలము దేవుడు తన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ద్వారా శాపగ్రస్తులమైన మనల్ని, ఎన్నికలేని మనల్ని, అయోగ్యులమైన మనల్ని తన కుమారుని పంపించి, తన కుమారుని బలిగా అర్పించి, తన కుమారుని రక్తము చిందించి ఆ కుమారుని స్థానంలో మనకు పెట్టి తిరిగి తండ్రికి దగ్గరగా చేస్తే, ఆ పెట్టిన ప్రాణానికి విలువ లేకుండా, చిందింపబడిన ఆ రక్తానికి విలువ లేకుండా మనం పాప జీవితాన్ని కొనసాగిస్తే అది వ్యర్థము. తద్వారా మనం నిత్యరాజ్యానికి వారసులం కాకుండా ఆ యొక్క పాతాళానికి తొక్కబడతామన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించి పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధవంతమైన క్రియలు మన జీవితాల్లో కనబరచడానికి, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి, పరిమళ వాసనను మన జీవితాల ద్వారా వెదజల్లడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తే మనం నిత్యరాజ్యాన్ని చేరుకుంటాం. దేవుని ఆ సింహాసనం పక్కన మనందరం కూడా ఆయనతో సహవాసము చేయడానికి, ఆయనతో పాలిభాగస్తులు అవ్వడానికి, తండ్రితో ఆనందించడానికి, పరలోకపు మహిమను మనం పొందుకోవడానికి, పరలోక రాజ్యపు ఆ యొక్క
ఆ అనుభవాలను మనం పొందుకోవడానికి దేవుడు మనకి ఆ యొక్క వారసత్వాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనము ఆ క్రీస్తుని పోలి నడుచుకుందాం, క్రీస్తుని పోలి జీవిద్దాం, మన బ్రతుకును మార్చుకుందాం, నూతనమైన జీవితాన్ని మనం ప్రారంభిద్దాం. నూతనమైన జీవితాన్ని జీవిస్తూ మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా క్రీస్తు సువార్తను వెదజల్లుద్దాం. తద్వారా నిత్య రాజ్యాన్ని, ఆ సిద్ధపరచబడిన విందులో మనందరం కూడా పాలిభాగస్తులు అవుదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మనందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, నీచుడగు మా తండ్రి, నీకే వందనాలు. ఇప్పటి వరకు నేను ప్రభు నీ బిడ్డలతో నీ యొక్క పరలోక రాజ్యపు మర్మాలను మాకు తెలియజేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లోతైన విషయాలు మాకు తెలియజేశావు. అవును ప్రభువా, మేము మా పాత జీవితాన్ని విడిచిపెట్టేసి క్రీస్తుని ధరించుకుని రక్షకునిగా స్వీకరించిన మేము నూతన జీవితాన్ని జీవిస్తూ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి, అనిత్య రాజ్యాన్ని చేరడానికి నీ కుమారుల వలె పరిశుద్ధులుగా, పరిశుద్ధ జనాంగముగా మేము ఈ లోకాన్ని సంచరించడానికి మీరు సహాయాన్ని అనుగ్రహించమని, నీ కృపతో నింపమని, నా యొక్క వర్తమానం విన్న ఈ యొక్క బిడ్డలందరూ కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలోపేతం చేసుకుంటూ ఆత్మలతో వర్ధిల్లుతూ వారి యొక్క అవసరములను, వారి యొక్క ఇష్టాయిష్టములను, వారి యొక్క కోరికలను ప్రతిదీ కూడా క్రీస్తు నామములో సిద్ధింపచేయమని, నీ యొక్క ఆశీర్వాదాలు, నీ యొక్క నిండైన దీవెనలు మీ బిడ్డలైన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని, కృపతో నింపమని, ఆశీర్వాదాలకు పాత్రులుగా చేయమని నజరుడికి యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రార్థన అవసరతలకై మా ఫోన్ నెంబర్స్ 9963684155, 8332080466. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.